తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్ కాంట్రవర్సీ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అట్లాగే ఒకప్పుడు టీటీడీ చైర్మన్గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తీసుకొచ్చారు. ఏంటయ్యా అంటే గోవులు వందల కొద్ది దాదాపు 100 గోవులు ప్రాణాలు కోల్పోయినాయి. తమ హయాంలో అత్యంత ముఖ్యమైనటువంటి గోవుల్ని దేశం నలుమూలల నుండి తీసుకుని వస్తే ఆ గోవుల ద్వారా అక్కడే గోశాలలు తయారు చేసి ఆ గోశాలలో పాలని పితికి ఆ పాలలో నుంచి వెన్నని తీసి ఆ వెన్నతో స్వామివారికి కావలసినటువంటి నవనీత సేవ లాంటి ఏర్పాటు చేశాము. లడ్డూలకు కూడా స్వామివారిది మనయ్యే కావాలన్న ఉద్దేశంతో మేము ప్లాన్ చేస్తే తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని నాశనం చేసింది అంటూ ఇప్పుడు ఆ గోవులు ఆలనా పాలనా లేక ప్రాణాలు కోల్పోతున్నాయి అంటూ కొన్ని ఫోటోల్ని చూపించారు. ఆ ఫోటోల్ని నేను చూపించడానికి అది కరెక్ట్ పద్ధతి కాదు అన్నట్టు, అంటే నిబంధనల ప్రకారం యూట్యూబ్ నిబంధనల ప్రకారం అవి చూపించకూడదు కాబట్టి చూపించటం లేదు. బట్ ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. హిందువులకి సకల దేవతా స్వరూపమైన గోవు తల్లితో సమానమైనటువంటిది. అందుకే తల్లి పాలు అందని పసిపిల్లలకు అమృతం గోక్షీరం. వేదం గోవు యజమాని పట్ల చాలా వాత్సల్యంతో ఉంటుందని తెలియజేసింది కూడా. ఇంతగా గోవు పట్ల సనాతన ధర్మం మనకు బోధిస్తున్నది. గోవు యజమాని కుటుంబంలో ఎవరికైనా కూడా అనారోగ్యం సంభవిస్తుంది అంటే ముందుగానే తెలుసుకొని ఆ గోవు అడవుల్లో వనమూలికల్ని తృణాల్ని తిని ఆ మూలికల ద్వారా నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి ఆ ఇంటికంతా కూడా అందజేస్తుంది అన్నది చారిత్రక పరిశోధనల వలన హిందూ ధర్మం యొక్క నమ్మకంగా అది అందరి విశ్వాసంగా భాసిల్లుతున్నది. అంతటి ఉన్నతోన్నతమైనటువంటి స్థానమున్న మన భారతావని సంస్కృతిలో స్థానం సంపాదించుకున్నటువంటి గోవు యొక్క దుస్థితి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. అందులోనూ కూడా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి జీవి ఆవు. తనకే ఆహారాన్ని అందించినటువంటిది పవిత్రమైనటువంటి ఆ తల్లి. ఈ భూగోళం మీద ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ పుట్టలో ఆయనకు పాలిచ్చి పోషించినటువంటిది ఆ ఆవు. ఆ ఆవు పట్లనే ఎంత నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనటానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి లేదు. ప్రతిరోజు కూడా సుప్రభాత సేవలో వెంకటేశ్వర స్వామికి జరిపేటువంటి సుప్రభాత సేవలో వెన్న తయారుగా ఉన్నది లేవు స్వామి అన్నది ప్రధానమైనటువంటి పాఠం ఆ సుప్రభాత సేవలో. ఆ స్తోత్ర పఠనంతోనే స్వామి యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు. మేలుకున్న వెంటనే గోపాలుడు తలుపు తీసిన తరువాత వెంకటేశ్వర స్వామికి వెచ్చని పాలని ఆవు పాలతో చేసినటువంటి వెన్నని నైవేద్యంగా నివేదనగా ప్రతి నిత్యము ఇచ్చేటువంటి సాంప్రదాయం మన దేవాలయాన్ని. అలాంటి దేవాలయం సంరక్షణలో ఉన్నటువంటి గోమాతకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. మా పాలనలో దాదాపు 550 ఆవులను, అత్యంత నాణ్యమైన ఉన్నతమైన ఆవులను, సాహివాల్, గిర్, కాంక్రీజ్ ఇలాంటి ఆవులని దాతల ద్వారా సమీకరించి గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి పంజాబ్ నుంచి ఆ ఆవులను దాతల ద్వారా సమీకరించి వెంకటేశ్వర స్వామికి అనునిత్యము 1500 లీటర్ల పాలును అన్నప్రసాదాల వినియోగం కోసమని, అక్కడ జరిగేటువంటి అనేక కైంకర్యాల కోసమని ఈ స్వచ్ఛమైనటువంటి ఆవులతోనే స్వామివారికి నివేదన చెయ్యాలా అన్నటువంటి
మహత్తరమైనటువంటి ఆలోచనతో మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆలోచన చేసి 550 ఆవులని రైల్వే మంత్రితో నేరుగా ఆనాటి అధికారులు చర్చించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిని ఇక్కడికి తరలించి వాటిల సంరక్షణ కోసమని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తే ఆ ఆవులకు పుట్టిన దూడలు, ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది. మా పాలనలో రోజు 1500 లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున 500 లీటర్లు కూడా కొండకు తరలి వెళ్ళటం లేదు గోశాల నుంచి. ఇది పరిస్థితి. ఇది ఒకటి. ఇప్పుడు ఆ ఆవులు ప్రాణాలు కోల్పోతున్నాయి అంటూ కొన్ని ఫోటోలను కూడా రిలీజ్ చేసుకొచ్చారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని తోసిపుచ్చింది. వాళ్ళు చూపెడుతున్నటువంటి ఫోటోలు పొరపాటును కూడా నిజం కాదు, అవన్నీ ఎక్కడవో తీసుకొచ్చి చూపెడుతున్నారు అంది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి అయితే ఒక సవాల్ కూడా విసిరారు. ఈ ఆవులకి సంబంధించింది అబద్ధమని చెప్పి మేము నిరూపిస్తాం, నిజమని నిరూపించమని చెప్పండి. ఒకవేళ అది అబద్ధమని మేము నిరూపిస్తే కనుక కరుణాకర్ రెడ్డి రాజకీయ సన్యాసం చేస్తారా, ఇక రాజకీయాల్లోకి రాబోనని ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు. బట్ ఆ చనిపోయినటువంటి ఆవులకి సంబంధించినటువంటి విజువల్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ఆవేదన మిగిల్చేటటువంటిది. ఎక్కడ ఆవులు, ఎవరివి, ఏంటి అనేది ఏమైనా దర్యాప్తు చేపిస్తారా ఏంటి అనేది తేలాల్సి ఉంది.